Okay, so welcome to the last and final day of this Achieve Your Goals 10 times faster. Okay, so we have done a lot of work, Andy, right? So we have understood why we need to have a clear goals and how we can communicate with our subconscious mind and what is the internal and external steps. Internal ga external ga elanti action తీసుకోవాలి. That is all we are going to understand today. Iroju, okay? So how many of you are excited for this? Yes, great. Okay, good. And so before starting this session, let me share some stories. And okay, so these stories are the proofs, which will make you believe that yes, there is a certain external power which actually helps us. Okay, so there was some of the scientists and okay, scientist, he was working on the diabetes research. Okay, diabetes research గురించి తను పనిచేసేవాడు. And day and night, he used to, you know, think about diabetes గురించి medicine create చేయాలని. I forgot his name, but he used to study about the diabetes drug. Okay, diabetes గురించి medicine. He tried a lot of ways, but once suddenly he was sleeping and he got an idea. Somebody gave him an idea that pancreas, dog యొక్క pancreas నుంచి pancreatic juices extract చేస్తే maybe you will get that అనే ఒక ఐడియా వచ్చింది, అనే ఒక ఇన్సైట్ వచ్చింది. అండ్ దెన్ ఇమ్మీడియట్లీ హీ డిడ్ దట్. తను ఇమ్మీడియట్ గా చేశాడు. అండ్ యాజ్ సూన్ యాజ్ హీ టుక్ ద యాక్షన్, ఆ ప్యాంక్రియాటిక్ జ్యూస్ నుంచి తనకు ఇన్సులిన్ యొక్క సెక్రేషన్ దొరికిందండి. రైట్? సో సీ దట్ వెన్ యూ ఆర్ ఫోకస్డ్ ఆన్ వన్ పర్టికులర్ గోల్, దెర్ ఈస్ సర్టెన్ మెసేజ్ యూ విల్ గెట్. ఒక మెసేజ్ మనకు వస్తుంది. ఆ మెసేజ్ పైన ఇన్స్పైర్డ్ యాక్షన్, అగైన్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్, ఇన్స్పైర్డ్ యాక్షన్. ఓకే, ఇన్స్పైర్డ్ యాక్షన్ ఎప్పుడైతే తీసుకుంటారో అక్కడ నుంచి రిజల్ట్ స్టార్ట్ అవుతాయి. రైట్? సో ఇలా చాలా మంది అండి. దేర్ వాజ్ వన్ మోర్ సైంటిస్ట్. సో ఒక కెమికల్ ఫార్ములా పైన తను పనిచేస్తున్నాడు. కెమికల్ ఫార్ములా. సో ఆ కెమికల్ ఫార్ములా పైన పనిచేస్తూ విరక్తి వచ్చేసింది. సో ఒకసారి అలానే జస్ట్ హీ వెంట్ అండ్ హీ వాజ్ సిట్టింగ్ ఇన్ ద బస్ లో కూర్చున్నాడు లండన్ లో. అండ్ బస్ స్టార్ట్ అయింది. అండ్ సడన్ గా హీ గాట్ ఎ డ్రీమ్. ఆ డ్రీమ్ లో తనకు ఒక పాము, తనకు ఒక స్నేక్ చుట్టూరా తిరుగుతూ తన ఓన్ టేల్ ని బైట్ చేస్తున్నట్టు కనబడింది తిరుగుతూ. సడన్ గా తన మైండ్ లో ఒక ఐడియా వచ్చింది. అండ్ ఆ కెమికల్ పేరే బెంజీన్. ఓకే, మనం స్కూల్లో చదివి ఉంటాం బెంజీన్ స్ట్రక్చర్, రైట్? సో ఆ బెంజీన్ స్ట్రక్చర్ తనకు ఎలా వచ్చిందంటే జస్ట్ ఇన్ హిస్ డ్రీమ్స్. సో ఎవరో మనతో కమ్యూనికేట్ చేస్తున్నారు. ఒక పార్ట్ మనలో ఉంది, అది మనతో ఎప్పుడూ కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. ఆ పార్ట్ చాలా క్రియేటివ్ పార్ట్, ఆ పార్ట్ చాలా ఇంటెలిజెంట్ పార్ట్. సో ఆ పార్ట్ మనకి ఏం చేస్తుందంటే ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకొని మోటివేట్ చేస్తుంది, పుష్ చేస్తుంది. బట్ సమ్హౌ అక్కడే మనం ఆగిపోతూ ఉంటామండి. See, motivation is enough. Now it is into action, and remember that. Knowledge is enough. Now it put into action. Now convert that knowledge into, a profession, a passion, a money, and everything. So that is where you need to put yourself into action mode. Okay. So every single day, you need to start your day that I am ready for massive action. Ekkada chusna massive action, massive action, massive action kanabadali. Right? I told you yesterday, you remember చిన్న goals, చిన్న పేపర్ పైన అతికించమన్నాను, గుర్తుందా అండి? ఎస్ ఆర్ ఎస్ ఎవ్రీబడి? స్మైల్ ఈస్ మిస్సింగ్. వై సమ్ పీపుల్ ఆర్ వెరీ సీరియస్? ప్లీజ్ డోంట్ బి సీరియస్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, లైఫ్ ఈజ్ సింపుల్ అండి. లైఫ్ ఈజ్ సింపుల్. వాట్ యు గివ్ ఈజ్ వాట్ యు గెట్, అంతే. ఓకే, సో ఆ చిన్న దాంట్లో ఐ టోల్డ్ యూ, ఇఫ్ యూ వాంట్ 1 crore, సో 1 CR అని రాయండి. ఓకే, and if you want to achieve 100 plots, 100 customers, so 100 customers and రాయండి. At the same time నీ కింద రాయండి massive action అని రాయండి. ఓకే, రైట్? సో మీరు ఏ ఫీల్డ్ లో అయితే ఉన్నారో ఆ ఫీల్డ్ లో మీరు ఎక్స్పర్ట్ గా ఉండాలి అంటే యూ నీడ్ టు టేక్ massive action. ఓకే, సో ఫర్ దాట్ యూ నీడ్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్. యూ నీడ్ టు సే వాట్ ఆర్ యూ డూయింగ్. ఓకే, సో బేసికల్లీ ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద మైండ్ సెట్ అండి. ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్ సెట్. ఓకే, సో ఆ మైండ్ సెట్ ని మనం డెవలప్ చేసుకోవాలి. అండ్ దట్స్ వై వీఆర్ లెర్నింగ్ millionaire mindset, a very, very advanced learning about creating that millionaire mindset. Okay, now anyways, so today we are on the last day. So ippadi varaku quick ga what all things we did, action steps meeru em chesaru. Okay, some people have written 108 goals, some people have written action steps, some people have written daily wala time ekkadiki veltundi, half an hour gap lo chusaru. So what is that you got message, okay, after joining this workshop? Anybody, 1 or 2 people can share it.
1 or 2 people. Thank you so much, Swarna garu. Great అండి. నమస్తే అండి స్వర్ణ గారు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. ముందు ముందైతే గోల్స్ అయితే చిన్నవైనా డైలీ లైఫ్ కి అవసరమైన అవి కూడా మనని ఇది కావాల్సిందే కాబట్టి అవి కూడా రాసుకున్నామండి. దాదాపు 20 దాకా అచీవ్ చేసాము. బట్ ఇవి ఎప్పుడు డైలీ నీడ్సే, బట్ పోస్ట్ పోన్ చేసుకుంటా వచ్చాము. బట్ అవి ఉన్నందువల్ల ఇప్పుడు ఇబ్బంది పడకుండా స్ట్రైట్ గా లైఫ్ మామూలుగా ఇరిటేషన్, అబ్బా ఇది లేదు కదా అని లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చిన్నవి కూడా రాయమన్నారు కాబట్టి చిన్నవి కూడా రాసాము. దానివల్ల ఈ ఫీలింగ్ అయితే వచ్చింది సార్. ఓకే, అంటే చిన్నవే కదా అని లెక్కలు నెగ్లెక్ట్ చేయకుండా ఉన్నట్లు వాటిని కూడా కన్సిడర్ చేసుకున్నామండి. దగ్గర ఒక 20 వరకు అచీవ్ చేసాము. బట్ అన్ని కలిపి మాకు 4,000 కూడా కాలేదు సార్. వావ్, సీ యు హావ్ అచీవ్డ్ 20 గోల్స్. యు హావ్ అచీవ్డ్ 20 గోల్స్. ఆ ఫ్రీడమ్, ఆ ఫీలింగ్ ఎలా ఉందో చూడండి. అదే సార్. కానీ ఇవే కదా అని చెప్తాము, అవి అవసరమైనప్పుడు ఎక్కడికి వెళ్ళలేము, ఎంతలో తెచ్చుకుంటాం అంటాము. అట్లా పోస్ట్‌పోన్‌మెంట్ అయితే జరిగింది సార్. అవన్నీ రాసుకున్నాను. అండ్ ఇదే కాదు సార్, ఈ ఇరిటేషన్ లిస్ట్ చాలా హెల్ప్ అవుతుంది సార్. మనకి ఒక పాత్ కూడా ఎక్కడి నుంచి మనము ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవచ్చు అనే ఆలోచన కూడా క్రియేట్ అయింది సార్. అంటే అన్ని మన చేతుల్లో ఉండవు, అన్ని మనమే సాల్వ్ చేయాలంటే కుదరని పని. సో ఎవరి హెల్ప్ అన్నా, అది ఒక రిలేషన్ లో కావచ్చు, ఒక కెరియర్ గైడెన్స్ లో కావచ్చు, ఏదైనా సరే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే మొత్తం ఆ గైడెన్స్ లో మనకి తెలియని కొత్త వే ఏదైనా దొరుకుతుందేమో, ఆ విధంగా మనకి ఎవరు హెల్ప్ చేయగలరు అన్న ఆలోచన అయితే వచ్చింది సార్. అమేజింగ్. అండ్ నెక్స్ట్ నిన్న గోల్స్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. టైం అనేది ఓకే ఎఫెక్టివ్ గా వాడుతున్నాం, కానీ ఎంత ఎఫెక్టివ్ గా హాఫ్ అన్ అవర్ చెక్ డౌన్ చేసుకుంటా ఎంత ఎఫెక్టివ్ గా మనం వాడుతున్నాం అనేది తెలిసి ఇంకాస్త గోల్ రీచ్ అవడానికి కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సార్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నిన్న యాక్టివిటీ చేసిన వాళ్ళందరికీ కూడా ఇట్స్ అ గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, ఆల్ యాక్షన్ టేకర్స్ విల్ గిఫ్ట్ మోర్ అండ్ మోర్ ఫ్రమ్ ద యూనివర్స్. ఓకే, సో నిన్న యాక్టివిటీ చేసిన వాళ్ళందరికీ కూడా హాఫ్ అన్ అవర్ గ్యాప్ లో ఏదైతే యాక్టివిటీ చేశారో అందరూ షేర్ చేశారు సిల్వర్ గ్రూప్ లో. నిన్నటి వరకు షేర్ చేశారు వాళ్ళందరికీ ఒక సూపర్ బుక్ అండి. ఓకే, ఫ్రమ్ జాక్ క్యాన్ఫీల్డ్ ఇన్ హిస్ ఓన్ వాయిస్. ఓకే, ఇట్స్ ఆడియో బుక్ అండ్ అలాద్దీన్ ఫ్యాక్టర్ అనే ఒక సూపర్ బుక్ అండి. చాలా చాలా అమేజింగ్ సీక్రెట్స్ రిగార్డింగ్ లా ఆఫ్ అట్రాక్షన్. మీరు వినండి. ఓకే రోజు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ యుల్ గెట్ దట్ టుడే. థ్యాంక్ యూ సార్. అండ్ నిన్న నేను నోటీస్ చేసింది ఏంటంటే సార్, ఇప్పటి వరకు నేను యాజ్ అ కౌన్సిలర్ అని అంటే జస్ట్ ఒక అటెండెన్స్ తీసుకొని పేరెంట్స్ తో ఇంటరాక్షన్ కోసం నేను అందులోకి జాయిన్ అయ్యాను సార్. ఎప్పుడైతే మీరు మైండ్ మాస్టరీలో కొంచెం 1% రెస్పాన్సిబిలిటీ పర్ డే అని మీరైతే చెప్పారు, అట్లా తీసుకుంటా ఉన్నాను. అట్ ద సేమ్ టైం అక్కడ అకౌంట్స్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఒకళ్ళ ఆబ్సెన్స్ లో 2 months అకౌంట్స్ మెయింటైన్ చేశాను. వాళ్ళు అసలు అకౌంట్స్ కి వెళ్ళిపోమన్నారు సార్, బట్ నేను కౌన్సిలర్ గా వస్తాను అని చెప్పాను. అసలు కాలేజ్ లో ఒక కౌన్సిలర్ కు ఉండే ప్రయారిటీ అయితే మారిపోయింది సార్. జస్ట్ ఫర్ కౌన్సిలింగ్ అంటే కౌన్సిలింగ్ అని చెప్పారు. దానికి తోడు నేను NLP మాస్టర్స్ చేశాను కదా సార్. సో అది కూడా నా కౌన్సిలింగ్ కి బాగా బెనిఫిట్ అయింది. అండ్ ఇదే క్రమంలో ఏంటంటే నేను ఈ మాట్లాడటం అనేది ఇదంతా అంతకుముందు ఇంత బాగా మాట్లాడగలిగేదాన్ని కాదు సార్. ఇప్పుడు మాట్లాడటం అనేది వచ్చిన తర్వాత ఒక 2 months సెషన్ తర్వాత వాళ్ళని ఆ స్టూడెంట్స్ ని వాళ్ళది ప్రీవియస్ ఎగ్జామ్ కి నేను కెరియర్ వాళ్ళ గోల్ సెట్టింగ్ కి, అంటే వాళ్ళ ఎగ్జామ్ మార్కులు అవి తక్కువ వచ్చే క్రమంలో నేను అందరికి 75% తీసుకొచ్చాను సార్. అండ్ ప్రీవియస్ బ్యాక్లాగ్స్ 3 subjects అట్లా ఉంటే 1 subject కి లిమిట్ చేశాను. ఇప్పుడు బ్యాక్లాగ్స్ ఎస్టిమేటెడ్ వాళ్ళకి కూడా 1 subject కే లిమిట్ చేయగలిగాను సార్ ఒక గైడెన్స్ తో. సో దట్స్ బికాస్ ఆఫ్ యూ సార్. Thank you so much. More power to you. Okay, we have a very less time అండి. Sorry. Thank you so much. Thank you. ఒక్క నిమిషం సార్. దీని బేస్ మీద నేను బీటెక్ లో ఒక నాన్ క్రెడిట్ కోర్స్ కి ఒక లెక్చరర్ గా వెళ్తున్నాను సార్.
అండ్ ఇప్పుడు ఎంటెక్ వాళ్ళకి కూడా ఇదే సబ్జెక్ట్ చెప్పమని ఆఫర్ వచ్చింది సార్. థ్యాంక్ యూ అమేజింగ్, సో మచ్ సార్. సూపర్ అండి, మోర్ పవర్ టు యూ, వండర్ఫుల్. చూడండి స్వర్ణ గారు, థ్యాంక్ యూ ఒక్కొక్క సార్. యాక్షన్ మిమ్మల్ని మీకు ఎలా కొత్త డోర్స్ ఓపెన్ చేస్తుందో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. this itself is called as progressive realization of worthy goals. ఓకే, ఒక్కొక్కటి వర్దీ గోల్ మనం ఓపెన్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ మీరు ఏదైతే రాస్తారో అదే మీ ఫైనల్ డెస్టినేషన్ అనుకోకండి మై డియర్ ఫ్రెండ్స్. అంటే అక్కడికి దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్త డోర్ ఓపెన్ అవుతుంది. సో దట్స్ హౌ ది న్యూ డోర్స్ opens to you. ఓకే, అండ్ massive action is helping you a lot. అండ్ ఇక్కడ రెండండి, యూనో మీరు మెంటల్ గా మీ మైండ్ సెట్ ని ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ వాట్, తర్వాత మీరు యాక్షన్ తీసుకున్నారు. సో ఎప్పుడైతే మైండ్ సెట్ సరిగ్గా తీసుకుని ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటారో అక్కడ 100% రిజల్ట్స్ వస్తాయి. రిమెంబర్ దట్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక పర్సన్ ఏం చేస్తున్నాడు, డైరెక్ట్ గా బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు. బట్ ఇంకొక పర్సన్ బిజినెస్ గురించి కోచింగ్ తీసుకున్నాడు. బిజినెస్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, బిజినెస్ మ్యాన్ ఎలా ఉంటారు, బిజినెస్ మ్యాన్ యొక్క డిసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది, ఒక కోచింగ్ తీసుకొని తర్వాత బిజినెస్ లో ఎంటర్ అయ్యారు. యూనో హూ విల్ గెట్ మోర్ రిజల్ట్స్, ద సెకండ్ పర్సన్, బికాస్ ఎందుకంటే తన మైండ్ సెట్ సరిగ్గా చేసుకున్నారు. సో దట్స్ ఆల్ వీ వాంట్. థ్యాంక్ యూ సో మచ్ స్వర్ణ గారు, మోర్ పవర్ టు యూ అండి. ఓకే, సో ఫ్రెండ్స్ వీ హ్యావ్ అ వెరీ లెస్ టైమ్, సో దట్స్ వై ఈ రోజు కొద్దిగా ఎక్కువసేపు ఉంటుందండి. మేబీ వీల్ గో టు 7:20 వరకు. ఓకే, so I'll take afterwards, and I'll take one day completely on your results. Yes, so let's start today's session. So నిన్నటి రోజు మనం ఒకటి చూసామండి. ఎంఎస్కే గారు, కెన్ యూ రీడ్ ఇట్ సార్? నిన్నటి రోజు మనం ఒకటి చూసాం, మన ఫోకస్ ని ఇంప్రూవ్ అయ్యాలి అంటే మనం మన టైం ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. సో దాని టెక్నిక్ నేను నిన్న చెప్పానండి, రైట్? సో కెన్ యూ సే ఇట్ సార్? Yes sir, the ability to focus is the key separation point between those who move ahead and those who fall behind. కరెక్ట్ అండి. ది అబిలిటీ టు ఫోకస్ ఇస్ అ కీ సెపరేషన్ అండి. దట్స్ వాట్ ఎవరైతే ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళలో ఉన్న ఒకటి ఏంటంటే వాళ్ళ ఫోకస్. ఓకే, సో ఆ ఫోకస్ లేని వాళ్ళే లైఫ్ లో వెనక్కుంటున్నారు. బట్ ఫోకస్ ఎవరైతే ఉంటున్న వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో ఫోకస్ ఎలా మనకు అర్థం కావాలి మరి. నిన్నటి యాక్టివిటీ ఎందుకు చేశాము? దట్స్ ఫోకస్. మన ఫోకస్ పాయింట్ ఎక్కడికి వెళ్తుంది? ఐ టోల్డ్ యూ, బయట టెంపరేచర్ మైనస్ లో ఉన్నప్పటికీ ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ సన్లైట్ గనక ఉన్నట్టయితే అది ఫైర్ ని క్రియేట్ చేయగలదు. మీ దగ్గర ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా సరే, ఎన్ని ఇష్యూస్ ఉన్నా సరే, మీ ఫోకస్ గనక మీ గోల్ పైన ఉంటే, మీ ఫోకస్ గనక మీకేం కావాలో గనక క్లారిటీగా ఉంటే, యూ కెన్ క్రియేట్ దట్. అండ్ ఎంటైర్ యూనివర్స్ దాని గురించి కన్స్పైర్ చేస్తుందని విన్నాం మనం, రైట్? సో దట్ ఈస్ వాట్ ఈ సెపరేట్స్ పీపుల్ హూ మూవ్ అహెడ్ అండ్ పీపుల్ హూ ఫాల్ బిహైండ్. Yes, next Andy, can you read it? The key to success is to focus our conscious mind on things we desire, not things we fear. Yes, ఇక్కడ రెండండి. ఓకే, మన డిజైర్స్ ఏంటి? యూ హ్యావ్ రిటర్న్ యువర్ డిజైర్ లిస్ట్. మీరు మీ విజన్ ని క్రియేట్ చేశారు. అండ్ ఆ విజన్ ప్రకారంగా మీ యొక్క ఫోకస్ కనుక ఉన్నట్టయితే you keep getting it. So the key to success is to focus our conscious mind on the things we desire and not with things fear. ఇక్కడ ఎగ్జాక్ట్లీ గా రివర్స్ అవుతుందండి. రివర్స్ ఏమవుతుందో, నా లైఫ్ లో ఏమవుతుందో, నేను ఎలా ముందుకెళ్తాను, బిజినెస్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, వీళ్ళు నాకు హెల్ప్ చేస్తారా, హెల్ప్ చేయరా? ఇక్కడ మనం ఒక మైండ్ సెట్ ని తీసుకోవాలండి. ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ IP. ఆల్ ఆఫ్ యూ టైప్ ఇన్ చాట్ బాక్స్, ఇన్వర్స్ పారానాయిడ్. సో జనరల్లీ పారానాయిడ్ అంటే ఏంటంటే ప్రతిదీ నెగటివ్ గా ఆలోచిస్తారు. పారానాయిడ్. ఓకే, అమ్మ బాబోయ్ బిజినెస్ లో నేను ఫెయిల్ అయితే, కస్టమర్ నో అంటే, ఆవిడ ఫెయిల్ అయితే, నా హెల్త్ బ్రేక్ డౌన్ అయితే, అన్నిటికీ నెగిటివ్ గా ఆలోచిస్తారు. బట్ ఇక్కడ అన్నిటికీ పాజిటివ్ గా ఆలోచిస్తారు. అన్నిటికీ ఇన్వర్స్ పారానాయిడ్ అంటాం. ఇన్వర్స్ పారానాయిడ్ అంటే ఏంటంటే కంప్లీట్ గా రివర్స్. ఓకే, ఈరోజు నేను ఒక సెషన్ తీసుకోబోతున్నాను ఈరోజు కొంతమంది టీచర్స్ కి. సో దేర్ ఆర్ గోయింగ్ టు బి 100 టీచర్స్. సో 100 టీచర్స్ లో 100 టీచర్స్ ఆర్ గోయింగ్ టు గెట్ ద కాన్సెప్ట్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ టుడే. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఒక పాజిటివ్ మైండ్ సెట్ వెళ్ళాను. it is a Gujarati community. So generally Gujaratis ante they are, like general ga em anukuntarante these people are generally, like they are much beyond us అని అనుకుంటుంటాం. బట్ ఇక్కడ నేనేం అనుకుంటాను, ఐఎమ్ ద మాస్టర్. ఓకే, ఐఎమ్ ద మాస్టర్ అండ్ దే ఆర్ ద స్టూడెంట్స్. ఓకే, నేను వాళ్ళకంటే చాలా 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 హైలో ఉన్నాను. దీనివల్ల నాకు హెల్ప్ అవుతుందా? ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, దీనివల్ల నాకు హెల్ప్ అవుతుంది. సో దట్ ఐ కెన్ గివ్ దెమ్ గుడ్ సెషన్. సో ఇక్కడ ఇన్వర్స్ పారానాయిడ్ అంటే ఏంటి? ప్రతి దాన్ని నేను పాజిటివ్ గా తీసుకోవాలి. ఎంటైర్ యూనివర్స్ నా గురించే క్రియేట్ అయింది. ఎంటైర్ యూనివర్స్ నాకే హెల్ప్ చేస్తుంది. ఓకే, ఈ బిజినెస్ నా గురించే క్రియేట్ అయింది. రైట్,
ఈ కస్టమర్స్ అందరూ నా గురించే క్రియేట్ అయ్యారు. ఓకే, ఈ క్లయింట్స్ అందరూ నా గురించే వస్తున్నారు. ఓకే, హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది ఎవరి గురించి? ఇందిరా గారు, నా గురించి. ఓకే, ఇండియాలో ఇంత మంచి డెమోక్రసీ ఎందుకు స్టార్ట్ అయింది? నా గురించి. ఎస్, ఈ హోటల్ ఎవరి గురించి ఉంది? నా గురించి. రైట్, ఐ మీన్ ఇన్వర్స్ పారానాయిడ్. ప్రతి ఒక్కటి నాకు సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ హెల్పింగ్ మీ. ప్రతి ఒక్కటి నాకు సపోర్ట్ చేస్తుంది. యూనివర్స్ లో ఉన్న ప్రతిదీ నన్ను లవ్ చేస్తుంది, ప్రతిదీ నాకు హెల్ప్ చేస్తుంది. ఓకే, అండ్ లిటరలీ దట్ హ్యాపెన్స్. ఓకే, మీరు అనుకుంటే ఎంటైర్ థింగ్స్ ఇట్ విల్ చేంజ్ అండి. ఐ ఫెల్ ద సేమ్ ఎస్టర్డే. థ్యాంక్ యూ ఎంఎస్కే గారు, దట్స్ వండర్ఫుల్ అండి. ఓకే, ఆ ఫీలింగ్ అనేది రావాలి. ఎవ్రీథింగ్ ఈజ్ లవింగ్ యూ, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ యూ. ఓకే, ఆ ఇన్వర్స్ పారానాయిడ్ అనే ఒక బిహేవియర్ మనలోకి రావాలి. రైట్, సో డోంట్ ఫోకస్ ఆన్ ద థింగ్స్ యూ ఫియర్, బట్ ఫోకస్ ఆన్ ద థింగ్స్ యూ డిజైర్. Okay, so next, can anybody read Andy? Next, this is one thing Andy, we need to do it. Okay, and this is what Swami Vivekananda said. Can anybody read this? Yeah, thank you so much. Rajesh Babu garu, Yes, can you sir. see it Andy? Yes, sir. Yeah. Take up one idea. Make that one idea your life. Dream of it. Think of it. Live on that idea. Let the brain, the body, muscles, nerves, every part of your body be full of the idea, and just leave every other idea alone. This is the way to success. And this is the And way. this is the way great spiritual giants are produced. Yes, దీని మీనింగ్ Swami నేను చెప్పాల్సిన Vivekananda. అవసరం లేదండి. దీని మీనింగ్ ప్రతి ఒక్కరికి తెలుసు. బికాస్ this one idea, okay, that one idea, make that one idea of your dream of it, think of it, live in that idea. So Swami Vivekananda was saying about this one only. Okay, we are talking about achieving goals. So he was talking about focus, my dear friends. So how to focus? That's the biggest question now. Okay, so how to focus? We have a lot of things now. Now to stay focused on your goals. So Goals. all the silver members, gold members, you take the commitment that you are going to take these actions from today. Is that okay, everyone? Take that commitment to yourself. Okay, just close your eyes and just take this one commitment. Lot of times I postpone. నేను పోస్ట్పోన్ చేస్తుంటాను, ప్రోక్రాస్టినేషన్ చేస్తుంటాను. I'll do some other time. I have to learn this, I have to learn that, but you keep on postponing. But today, take this commitment that from today onwards, you will become an inverse paranoid. The entire universe is helping you. And you also will take the commitment that whatever you're going to learn, you're going to implement in your life. Whether it is visualization, whether it is affirmations, whether it is gratitude, whether it is eppudaina inspiration oste. Throughout the day, you get a lot of inspirations. When you're traveling in bus, when you're talking to your friend, when you're in your home, చాలా ఇన్స్పిరేషన్స్ వస్తుంటాయి. రోజంతా మన సబ్ కాన్షియస్ మైండ్ మనకు గైడ్ చేస్తూనే ఉంటుంది. But from now, I will take those intuitions, hunches, and I'll take the action. Thank you, dear God. Thank you, universe, for helping me with such an amazing mind, which is so creative, which is so powerful. Thank you, thank you, thank you. Thank you, thank you, thank you. Great, wonderful. Okay, good. So all of you can open your eyes. Yeah. So friends, today I'm going to give you one more gift. How many of you want gifts? Okay, so I'm going to give you a note which has 1 crore rupees. Okay, it's a wonderful note, Andy. Yeah, so I got from one of my friend. So 1 crore note istanu. So దాన్ని ప్రింట్ తీయండి, కలర్ ప్రింట్ అవుట్ తీయండి మంచిగా. ఓకే, బాగా కలర్ ప్రింట్ అవుట్ తీసి ఎక్కడైతే పడుకుంటారో ఎగ్జాక్ట్లీ ఆ వాల్ పైన పెట్టండి. కెన్ వి డూ దట్ ఎవ్రీబడి? ఓకే, ఆల్ మిలియనర్స్ విల్ గెట్ ఇట్. బట్ ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా